నమస్తే రోహిత్ గారు. ముందుగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ రోజు మనం ఇది చూసుకుంటే ఇది ఏదైతే అఖండ 2 రిలీజ్ హాల్ట్ అయిందో అది చాలా బాధాకరం. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది అభిమానులు ఐ కెన్ అండర్స్టాండ్. ఐ మీన్ నాకు కూడా బాలకృష్ణ గారి సినిమాలు రెగ్యులర్ చూస్తూ ఉండడం చాలా ఇష్టం. ఒక విధంగా నేను కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. బట్ చాలా బాధాకరం, ఇది లాస్ట్ మూమెంట్ లో హాల్ట్ అయింది. దీనిలో టెక్నికల్ అంశాలు మనం చూసుకుంటే రోహిత్ గారు, ఒకటి ఏంటంటే ఈ డిస్ప్యూట్ అంతా ఎప్పుడు మొదలైందంటే ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి ఈ రెండు కంపెనీల మధ్య ఉన్న ఒక ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వల్ల ఇదంతా మొదలైంది ఈ గొడవ అంతా. సో గతంలో ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళు కలిసి ఒక సినిమా నిర్మాణం చేయడం, అందులో వీళ్ళు డబ్బులు తీసుకోవడం ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి. దాని మీద వాళ్ళు ఒక దగ్గర దగ్గర 28 కోట్ల వరకు బాకీ పడున్నారని చెప్పి మనకున్న తెలిసిన సమాచారం. సో దాని ప్రకారంగా మొన్న ఈరోస్ ఇంటర్నేషనల్ వారు దీని గురించే ఎన్నో రోజులుగా ఒక ఒక కోర్టు కేసు నడుస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ అగ్రిమెంట్ జనరల్లీ ఈ కమర్షియల్ కంపెనీస్ మధ్య, ఈ కమర్షియల్ బిజినెస్ మధ్య జరిగే అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కమర్షియల్ కోర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఆ డిస్ప్యూట్స్ కంపెనీ డిస్ప్యూట్స్ కాస్త. సో అదే విధంగా కమర్షియల్ కోర్టు పరిధిలో వీళ్ళు ఒక విధంగా వీళ్ళు కేసు వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ అగ్రిమెంట్ లో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది. సో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఒక ఆర్బిట్రేషన్ అంటే ఒక ఆర్బిట్రేటర్ ని అపాయింట్ చేసి ఆర్బిట్రేటర్ ద్వారా వీళ్ళు కేసు ప్రొసీడింగ్స్ నడిచినట్టు మనకు తెలుస్తుంది. సో ఆర్బిట్రేటర్ ఇవాళ రోజు ఏమైందంటే ఒక 28 కోట్లు 14 రీల్స్ వాళ్ళు ఈ రోజు వాళ్ళకి పే చేయాలి 28 కోట్లు అని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది, ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఇంటర్మ్ ఆర్డర్ లాగా. అది పట్టుకొని ఇవాళ రోజు ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు దాని ఎగ్జిక్యూషన్ పెటిషన్ అంటాం, ఈపీ అంటాం మనం జనరల్లీ. సో ఆ అవార్డు 28 కోట్ల అవార్డు మాకు వచ్చింది, వీళ్ళు 14 రీల్స్ వాళ్ళు మాకు ఇవ్వాలి ఈ ఆర్బిట్రేషన్ ప్రక్రియలో. ఆర్బిట్రేటర్ గారు అవార్డు చేశారు మాకు, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి వీళ్ళు ఎగ్జిక్యూట్ పెటిషన్ కూడా ఇవాళ రోజు సివిల్ కోర్టులో వేయడం జరిగింది. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే ఇది ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తూనే అట్ ద సేమ్ టైం మద్రాస్ హైకోర్టులో దీని మీద స్టే కోసం అంటే సెక్షన్ 9 ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 ఏం చెప్తుందంటే ఈ లోపల మీరు ఒక ఇంటరిమ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి ఆర్డర్ ఎగ్జిక్యూషన్ దశలో ఉన్నప్పుడు మీరు ఈ లోపల అవతల వ్యక్తి వేరే విధంగా అంటే ఇంటరిమ్ రిలీఫ్, అవతల వ్యక్తి నుంచి ఇంటరిమ్ రిలీఫ్ అదే అతని యొక్క అసెట్స్ ని ఆస్తుల్ని కొద్దిగా సీజ్ చేయడము. అట్ ద సేమ్ టైం అతను ఏమన్నా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో చూసి అఖండ ఫిలిం ఏదైతే ఉందో కొత్త సినిమా అది రిలీజ్ చేయకుండా టెంపరీగా ఆపడము, ఇలాంటి వాటి కోసం సెక్షన్ 9 ఆఫ్ ఆర్బిట్రేషన్ క్లాజ్ లో ఇన్వోక్ చేస్తారు. సో వాళ్ళకు ఒక పక్క నుంచి 28 కోట్లు రావడం వల్ల దాని ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తూనే మరో పక్క మద్రాస్ హైకోర్టులో వీళ్ళు సెక్షన్ 9 ఆఫ్ ఆర్బిట్రేషన్ క్లాజ్ కింద ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ కింద ఇది ఇంటర్మ్ రిలీఫ్ అడగడం జరిగింది. అంటే ఈ లోపల 14 రీల్స్ వాళ్ళు ఆస్తులు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. కృష్ణకాంత్ గారు ఇక్కడే కొన్ని న్యాయపరమైన డౌట్స్ వస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ బహుశా లోయర్ కోర్టులో ఆ రకమైన వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్లో ఆ రకమైన వాదనలతో డివిజన్ బెంచ్ ఏకీభవించినట్టుగా అనిపిస్తుంది. 14 రీల్స్ నేనొక్కనే సినిమా తీసింది ఆచండ బ్రదర్స్, ఆచండ రామ్, ఆచండ గోపి అండ్ అనిల్ సుంకర. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ శంకర్ కూడా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అప్పుడు తీశారు. ఇప్పుడు అనిల్ శంకర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వేరే ఉన్నారు, వేరే సినిమాలు తీశారు. ఆచండ బ్రదర్స్ 14 రీల్స్ ప్లస్తో తీశారు. కానీ 14 రీల్స్ కదా ఫైనాన్సర్కి 14 రీల్స్తో ఉంది. అదే వ్యక్తులు 14 రీల్స్ ప్లస్ పెట్టుకుని సినిమా తీసినప్పుడు మళ్ళీ లైబిలిటీ కొత్త సంస్థగా ట్రాన్స్ఫర్ అవుతుందా టెక్నికల్గా? 100% అండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆర్బిట్రేషన్ అవార్డులో మనం చూసుకుంటే ఇప్పుడు జస్ట్ బికాస్ మనం ఒక కంపెనీ పేరు మీద లోన్స్ తీసుకొని మళ్ళీ ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీ ద్వారా మనము ఇంకో కంపెనీని రిలీజ్ చేసి ఇంకో కంపెనీ ద్వారా మనం వేరే బిజినెస్ చేసి దాంట్లో దీన్ని ఎట్లా ఉపయోగిస్తారు అని అడగడానికి జనరల్ ఆస్కారం అది యూజ్ చేస్తారు డిఫెన్స్ లాయర్స్ కానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వెన్ ద పార్ట్నర్స్ ఆర్ సేమ్, వెన్ ద మేనేజింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ సేమ్, ద సేమ్ మేనేజ్మెంట్, ద పార్ట్నర్స్ అందరూ ఒకటే ఉన్నప్పుడు వాళ్ళు వేరే సంస్థ, ఇప్పుడు ఈ సంస్థ డిఫెక్ట్ అయిపోయింది, పాత సంస్థ లేదా సరిగ్గా అమల్లో లేదు, అది వాళ్ళే కొత్త కంపెనీ పెట్టి దానిలో చేస్తున్నారు. సో ద లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్ అంత ఈజీగా పోదండి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే కేవలం ఒక కార్పొరేట్ సంస్థ మీదనే మీరు అప్పులు తీసుకున్నప్పుడు ఆ అప్పులు దాని ప్రకారమే ఉంటది అనుకోవడం తప్పు. ఎందుకంటే వీళ్ళు క్లాజులు అక్కడ ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అదే చెప్తున్నాను నేను, ఒక కమర్షియల్ కంపెనీస్ మధ్య జరిగే ఏదైతే ఒప్పందాలు ఉంటాయో జనరల్ కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ కింద వస్తుంది. అది ఆ కమర్షియల్ అగ్రిమెంట్స్ ఏదైతే రాసుకున్నారో
అందులో ఈ క్లాజులు రాసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా లాయర్లను పెట్టుకుంటారు, ఆ లాయర్లకు తెలుసు అంటే ఇలాంటి లూప్ హోల్స్ అని. సో అందుకనే పర్సనల్ కృష్ణకాంత్ యాడ్ గారు చేస్తారు. కృష్ణకాంత్ గారు బహుశా ఇది సిస్టమ్ కన్సర్నే కదా. కరెక్ట్. బహుశా నేను ఇది చర్చించవచ్చో చర్చించకూడదు అంటే ఒక లూప్ హోల్ గురించి మాట్లాడినట్టు ఉంటుందేమో. ఓకే, పక్కన పెడితే బాలకృష్ణ లాంటి ఒక ఆ స్థాయి హీరోతో సినిమా తీసేటప్పుడు గతంలో వీళ్ళకి ఫినాన్స్ ఇష్యూస్ ఉన్నాయి, 14 రీల్స్తోని 14 రీల్స్ ప్లస్ పెట్టి అదే పార్ట్నర్స్ ఉండటం కంటే ఆచంట బ్రదర్స్ కనీసం వాళ్ళ భార్యల పేరుని అందులో పెట్టుండి వీళ్ళే ఉండకుండా ఉండుంటే ఈరోజు ఈ ప్రమాదం తప్పు ఉండేదేమో అనిపిస్తుంది నాకు. అవునా? ఒక విధంగా ఉండొచ్చు అండి. అంటే డెఫినెట్లీ దట్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్ ఇన్ దట్ వే. అంటే పార్ట్నర్స్ వేరే కదా అది ఇది అని చెప్పి. కాకపోతే అక్కడ అట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఈ సిగ్నేచర్స్ మీరు అన్నట్టు ఇది కరెక్టే, అది కూడా ఉండొచ్చు. కానీ యూ షుడెంట్ పిక్చరైజ్ ద 14 రీల్స్ ప్లేస్ as a సిస్టర్ కన్సర్న్ ఆఫ్ ద సేమ్ మెయిన్ మదర్ ఆర్గనైజేషన్. అలా అంటే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు 14 మదర్ రీల్స్ వాళ్ళు ఆర్గనైజేషన్ అబ్జెక్ట్ చేసి ఉండుంటే 14 రీల్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉండుంటే 14 రీల్స్ ప్లస్ ఆవిర్భావం జరగదు. సో వాళ్ళు అబ్జెక్ట్ చేయరు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఇండివిజువల్ హోదానే ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఫ్రంట్ ఎండ్లో వెళ్ళే ఉండి తీసుండుంటే ఇలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకుని ఉండి ఆ తర్వాత వన్ నేనొక్కనే సినిమా ఫినాన్సియర్స్తో ఇష్యూని సెటిల్ చేసుకునే ప్రయత్నం చేసి ఉండుంటే ఇది కొంత ఈ ప్రమాదం తప్పకుండా ఉంటేదేమో బహుశా. ఒక విధంగా అప్పుడు ఆర్గ్యుమెంట్స్ కి పనికొచ్చేది ఇది కంపల్సరీ. అండ్ డెఫినెట్ గా ఈ కంపెనీ ఆ కంపెనీ వేరని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేయడానికి స్ట్రాంగ్ పాయింట్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ అది కాదు కాబట్టి, అండ్ ఈవెన్ దే డిడెంట్ ఆర్గ్యూ ఆన్ దట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇవాళ రోజు ఈ కేసు పరంగా చూసుకుంటే అసలు ఆ పాయింటే వీళ్ళు ఆర్గ్యూ చేయలేదు. ఎందుకంటే విచ్ ఇస్ ఎ ట్రూ థింగ్, సేమ్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఉన్నారు రెండు కంపెనీస్ లో. సో అందుకనే ఇన్ దాట్ వే దే హావ్ బికమ్ లయబుల్. అండ్ అవార్డు కూడా ఆర్బిట్రేషన్ అవార్డు, అందుకే వీళ్ళు ఖచ్చితంగా 28 కోట్లు వీళ్ళు ఇవ్వాలి అని చెప్పి వచ్చింది. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేశారు. అంటే అవార్డు వచ్చిన తర్వాత అది అమలు పరచమని చెప్పి మనం కోర్టు వారిని అడుగుతాం. సో అదే ఈ రోజు ఇంటర్నేషనల్ వాళ్ళు ఇవాళ రోజు కోర్టు వారిని ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి అడిగారు. అది అడుగుతూనే మళ్ళీ సైమల్టేనియస్ గా మళ్ళీ ప్యారల్ గా మద్రాస్ హైకోర్టులో ఈ లోపల ఈ సినిమా గానీ వాళ్ళ ఆస్తులు గానీ సీజ్ చేయండి, ఇది ఇంటర్మ్ రిలీఫ్ అడిగారు సెక్షన్ 9 ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సలేషన్ యాక్ట్ కింద. సో దాని ప్రకారంగా చేశారు. అదే సమయంలో ఇంకొక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది వన్ నేనొక్కనే సినిమా ఫినాన్స్ కి సంబంధించిన విషయం అఖండ 2 వరకు వచ్చి అఖండ 2 సినిమాని అడ్డుకుంది బాలకృష్ణ సినిమా. మహేష్ బాబు సినిమాకి ఫినాన్స్ ఇచ్చినటువంటి ఫినాన్షియర్స్ బాలకృష్ణ సినిమాని అడ్డుకున్నారు. సో ఇప్పుడు అనిల్ శుంకర బాధ్యత ఏంటి? ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఉన్న అనిల్ శుంకర కూడా అప్పుడు ఈ ముగ్గురు పార్ట్నర్స్తో ఒకరు. ఆ తర్వాత విశ్వంబర సినిమా తీశారు, సర్లేరు నీకెవరు మహేష్ బాబుతో సినిమా తీశారు. ఇవన్నీ కూడా వన్ నేను ఒక్క తర్వాతే జరిగినాయి. మరి లైబిలిటీ అటు వెళ్లకుండా కేవలం వీళ్ళిద్దరి మీదే ఉండటానికి కారణం ఏంటి? సంస్థ బికాస్ ఇట్స్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ 14 రీల్స్ ప్లస్ ఇస్ సిస్టర్ కన్సర్న్ ఆఫ్ 14 రీల్స్ ఒరిజినల్ మదర్ కంపెనీ. సో దాని ప్రకారంగా వీళ్ళు ఇప్పుడు అప్పుడు అది డిఫంక్ట్ ఉంది, దానికి కంటిన్యూషన్ ఈ కంపెనీ. సో అదే ఇక్కడ ప్రూవ్ అయింది. సో ఆ కంటిన్యూషన్ కంపెనీ మీద లయబిలిటీ ఉంటుంది కానీ ఇండివిజువల్ పార్ట్నర్స్ మీద వీళ్ళు రాసుకోలేదు అనుకుంటా. సో ఆ విధంగా ఇప్పుడు ఆయనకి లయబిలిటీ పడలేదు, మరి ఆయన ముందే తప్పుకున్నారు కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇవాళ రోజు మీరు అంటున్నారు ఇప్పుడు 28 కోట్లు ప్రస్తుతానికి అయితే మనకున్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అవార్డెడ్, దే హావ్ బీన్ అవార్డెడ్ 28 crores రిలీఫ్ ప్రస్తుతానికి. సో 28 కోట్లు వాళ్ళు ఎగ్జిక్యూషన్ పిటిషన్ కూడా వేసుకున్నారు. ఒకవేళ అది కడితే ఈ లోపలే ఈ రిలీజ్ కి కూడా వాళ్ళకి ఆ మార్గం సుగమం అవుతుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు మద్రాస్ హైకోర్టులో వేసుకున్నారు ఫస్ట్ సింగిల్ బెంచ్ కి ఈ రోజు వాళ్ళు ఈ యొక్క సినిమాని రిలీజ్ ఆపేయండి, వాళ్ళ ఆస్తులు ప్రస్తుతానికి సీజ్ చేయండి అని. కానీ మా మద్రాస్ హైకోర్టు అది తిరస్కరించింది. ఇది ఇక్కడ కాదు మీరు వేసుకోవాల్సింది, ఎక్కడైతే ఈపీ వేసుకున్నారో సివిల్ కోర్టులో అక్కడే వేసుకోండి, ఇది ఇక్కడ ఈ కోర్టులో కాదని చెప్పింది. చెప్తే వాళ్ళు మళ్ళీ అదే మద్రాస్ హైకోర్టులో డివిజన్ బెంచ్ ని అపీల్ చేశారు వాళ్ళ రోజు. ఈ రోజు వాళ్ళు డివిజన్ బెంచ్ అప్పుడు ఏం చేసింది, మళ్ళీ డివిజన్ బెంచ్ చూసి సెక్షన్ 9 ఇక్కడ మెయింటైనబులే ఆర్బిట్రేషన్ క్లాజ్. సో ఈపీ వేసుకున్న తర్వాత సెక్షన్ 9 వేసుకొని మీరు ఇంటర్వ్యూ రిలీఫ్ అడగచ్చు. సో అందుకనే మళ్ళీ సింగిల్ బెంచ్ కి పంపించింది, ఇది మెయింటైన్ అవుతుంది మీరు మళ్ళీ ఒకసారి సమీక్షించండి అని చెప్పి మళ్ళీ అదే సింగిల్ బెంచ్ కి మద్రాస్ హైకోర్టులో డివిజన్ బెంచ్ పంపించారు.